అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దగ్గర ఈరోజు బ్లాగ్ ఫ్లాక్ సీడ్స్ లడ్డు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. అవిసి గింజల లడ్డు ఆల్రెడీ ఒక వీడియో మన ఛానల్లో ఉంది. ఈసారి వెరైటీగా చేయబోతున్నాను. అలాగే జుట్టు పెరగడానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. డైలీ ఒక లడ్డు తింటే మనకి హెయిర్ ఫాల్ కూడా బాగా గ్రోత్ అవుతుందన్నమాట. ఈ పిల్లకి వచ్చేసి వయసుకి రోజుకి ఒకటి పెడదాం అన్నట్టుగా నేను చేశాను. చిన్నపిల్లలకు కూడా ఇది పెట్టచ్చు. చాలా బాగా మంచిది అవిసి గింజలు అనేది. డైలీ ఒక లడ్డు ఇవ్వచ్చు అనమాట. మేము వయసుని మార్నింగ్ లేపేసి ఇంక వయసు వరకు ఇడ్లీ తెస్తానే ఇడ్లీ దోశ అడిగింది. అది ఇంక రెండు ఒక ఇడ్లీ ఒక దోశ తినిపించేసి అయితే రెడీ చేసి స్కూల్ కాడ వదిలిపెట్టేసి ఇంక అటు నుంచి అంటే మార్కెట్లోకి వెళ్ళిపోయినాము. కూరగాయలు కూడా నీళ్ళు మొత్తం ఏం లేవు అనేసి కూరగాయలు తీసుకొని అటు నుంచి అంటే నాన్ వెజ్ తీసుకొని వచ్చినాము. ఎందుకంటే నిన్న సండే తొలి ఏకాదశి వచ్చింది కదా, తినకూడదు అనేసి ఇంక మేము మండే అయితే చేసుకున్నాం అనమాట. నేను చికెన్ లివర్ రెండు తెచ్చుకొని అయితే ఇక్కడ మా ఆయన హెల్ప్ చేస్తూ ఉండగా వంట అయితే ప్రిపేర్ చేసేసాను. 11:30కి అంతా భోజనం చేసేసాను కూడా నేనైతే. మా ఆయన తినలేదు, లివర్ ఒకటి తిని ఊరుకునే ఉన్నాడు. డ్యూటీకి వెళ్ళేటప్పుడు తింటాలి ఇంకొంచెంసేపు ఉన్నాక అనేసి. సరే నేను ఫుడ్ తినేసాను, టిఫిన్ తినలేదనేసి ఇంకా నేను పాప స్కూల్ కాడి వరకు వెళ్తాను. టైం అయింది కదా, ఇంకా 10 minutes 15 minutes ఉంది. నడుస్తూ వెళ్తూ ఉంటాను నేను దారిలో. నువ్వు మధ్యలో బండి వేసుకొని రా, ఎక్కడ వరకు వెళ్ళగలను అక్కడ వరకు వాకింగ్ లాగా ఉంటుంది నేను అనేసి అయితే వెళ్ళేనా అని మా ఆయనకైతే అడిగాను. సరే వెళ్ళు అని ఒప్పుకున్నాడు. సరే ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా 10 minutes ఏమో ఉనింది. 12కి వదులుతారు వయసుకి. 12కి 10 minutes ఉండగా వెళ్తూ ఉన్నాను దారిలో. ఎంత లాంగ్ డిస్టెన్స్ ఉందంటే అసలు స్కూలు. డైలీ నేను ఒకవేళ మా ఆయన లేనప్పుడు అయితే భలే కష్టం అనిపించింది. జయ అక్క అయితే నడుచుకుంటూ వచ్చావా అంటది. అయిపోయినా ఓను ఇంక ఈరోజు అంటది. నేను రాలేను ఇంత లాంగ్ ఉంది అంటే, అన్న 2 గంటలకు వస్తాడు కదా డ్యూటీ నుంచి, అప్పుడు తొడుక్కొని వస్తాడులే అంటే, పాప అంతవరకు అన్నం తినుకోకుండా ఎలా ఉంటుంది అక్క అంటే, నువ్వు క్యారీ కట్టి పంపి తింటుంది కదా అనింది. ఆ పాప తినేకి రాదు కదా అంటే, ఆయమ్మ తినిపిస్తుందిలే అనింది. ఆయమ్మలు తినిపిస్తారా నాకు ఇంతవరకు తెలియదు అంటే, తినిపిస్తారులే ఏమి ఎంతో కొంత తింటుంది, ఇంటికి వచ్చినాక మళ్ళీ నువ్వు తినిపించుకో అన్నట్టు క్యారీ కూడా ఏం కొనుక్కోవద్దు, నేను ఇస్తాలే ఇంట్లో దండిగా ఉండాయి అని చెప్పింది. సరే ఇంకొకసారి నేను అదే పని చేస్తాను, నేనైతే నడిచి రాలేను చాలా లాంగ్ ఉంది, ఇంకా మా ఆయన వచ్చేటప్పుడు పిలుచుకొని వస్తాడులే అంటే, అంతేలే నా దగ్గర కూర్చోంటుందిలే పాప, 1 hour లంచ్ బ్రేక్ అయిపోతుంది, 1 hour కూర్చోంటుంది 2 వరకు, లేదంటే మళ్ళీ ఎల్కేజీలోనే కూర్చొని ఉంటుందిలే కొద్దిసేపు అని అనింది. ఇంకా సరే ఇదే బాగుంది అనిపించేది. మా ఆయన లేనప్పుడైతే వయసుని వచ్చేటప్పుడు ఆటోలో పిలుచుకొని వచ్చేదాన్ని, నేను నడుచుకుంటూ వెళ్ళేదాన్ని. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా ఆయన సడన్గా షాక్ ఇచ్చినాడు. నాకు బండి బీగాలు కనపరాలేదు దాన్ని, నువ్వు పాపను తొడుక్కొని వచ్చేసి ఎట్టో వెళ్ళిపోయినావు కదా అన్నాడు. ఓ అమ్మ నేను నడచలేను, నాకు ఇప్పుడే ఈ పళ్ళలో పట్టేస్తుంది, ఎందుకో తెలీదు, సగం దూరం వెళ్ళాను, ఇంకా సగం దూరం ఉంది వయసుని తొడుకొచ్చేకి, రా నువ్వు గబాన బండి వేసుకొని అంటే, ఇంకా మళ్ళీ వెనకాల నిదానంగా వస్తూ ఉన్నాడు. నేను ఎంత ఫోన్ చేసినా ఎత్తలేదు, నిదానంగా వస్తాడు. నీకు అయిపోయింది ఉండు అనేసి ఇంకా గబగబా అని బండిలో ఎక్కి ఇంక వయసుని అయితే రిటర్న్ ఇంటికి తొడుకొచ్చేసినాము. ఇంకా దానికి తినిపించి అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంకా మా ఆయన తినేసి డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నాడు. ఇక్కడ వయసుకి అయితే వస్తానే ఇంకా ఎండలకాలం ఉన్నప్పుడు అయితే స్నానం చేయించేదాన్ని. ఇంక ఇప్పుడు ఊరికే కాళ్ళు మొహం గడిపించేసి తినిపించి అయితే పడుకోబెట్టేశాను. ఇక్కడికైతే డ్యూటీకి అయితే బయలుదేరిపోతున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు ఫోన్ నాతోనే ఉంది కదా, ఇంకా ఎందుకు ఏదో ఒకటి వీడియో చేద్దాము, ఎట్లా అవిసి గింజలు చేయాలనుకుంటున్నాను కదా, ఎందుకు టైం వేస్ట్ చేయాలా అనేసి ఇంకా నేనైతే 2 ట్రిప్పులు గుడ్డలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి అవిసి గింజల లడ్డూకి అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను, చేసేద్దాము అనేసి. ఇంక ఈ బొడ్డుది అయితే పడుకోంది, ఇంట్లో కూడా ప్రశాంతంగా ఉంది. ఇది పడుకుందంటే ఎంత అల్లరి చేస్తుంది అంటే అంత అల్లరి చేస్తుంది. సో దీని స్కూల్కి అయితే అంత లాంగ్ డిస్టెన్స్ ఉందన్నమాట. రోజు వాకింగ్ లాగా వెళ్ళిపోయినామంటే ఖచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాము. నాకు అక్కడ నడచడం హ్యాపీగానే ఉంది. ఇంట్లో మనం అదే పనిగా 4-5 ట్రిప్పులు తిరిగినామంటే మనకు తిరగబుద్ధి కాదు. అట్లా లాంగ్ నడిచే కొద్దీ నడచాలనిపిస్తుంది. వచ్చేటప్పుడు కష్టమే, కానీ నేను ఆటోలో వస్తాను కాబట్టి ఏం అనిపించదు అనమాట. అలా అయితే జరిగిపోయింది ఆ రోజు. అవిసి గింజల లడ్డూకి వచ్చేసి నేను ఇక్కడ ఉన్నాయి చాలా రోజులు తెచ్చిపెట్టుకున్నాను నేను. ఇది ఓన్లీ 50 grams వచ్చి 20 rupees అనుకుంటా. అట్లా 4 ప్యాకెట్స్ ఉన్నింది, అంటే 200 grams అనమాట. 80 rupees పడింది. అంటే తెచ్చుకుంటా అంటే నేను సరుకులకు పోయినప్పుడు అంతా. ఇంకా ఒకటే అవిసి గింజలే వేస్తే టేస్ట్ బాగుండదు కదా, కొంచెం వగరట్టట్టు ఉంటుంది. ఇవన్నీ కలిపినామంటే కొంచెం టేస్టీగా అయితే ఫ్లేవర్ తెలుస్తుంది. సో అందువల్ల ఇక్కడ నేను నువ్వులు ఎండు కొబ్బరి కూడా వేశాను. నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే తెలుస్తుంది, యాలకులు వేయడం మర్చిపోయాను నేను.
బా యాలకులు వేసింటే నిజంగా కొంచెం ఫ్లేవర్ తెలిసిండు, యాలకులు మర్చిపోయాను. అయ్యో ఫ్లేవర్ బాగునిండు. ఇంకా నేను ఇక్కడ బెల్లం అయితే కూర్చొని అదే పనిగా కత్తితో చిన్నగా కట్ చేశాను, కొట్టే ఓపిక లేక ఎంతసేపు ఫోన్ చూసుకుంటా కత్తితో కట్ చేస్తూ ఉన్నాను. చాలాసేపు పట్టింది. వయసు అయితే పడుకొని ఉంది. ఇంక ఈ లోపల గుడ్డలు అయిపోయింటే గుడ్డలు అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా అవైతే రెడీ అయిపోయినాయి, కానీ ఇంకా నెయ్యి అయితే కావాలన్నమాట. మొన్న ఇంట్లో ఉండే నెయ్యి అంతా డ్రై ఫ్రూట్స్ లడ్డుకే వాడేశాను. ఇంకా నెయ్యి తెచ్చుకుందామంటే అంగడామ క్లోజ్ చేసి ఉంటుంది, 4:30కి కానీ ఓపెన్ చేయదు. సరే ఈ లోపల గుడ్డలో పని అయిపోతానే కొద్దిసేపు మనం రెస్ట్ తీసుకుందాము, ఇంకా అంగడి తెరిచినాక నెయ్యి తెచ్చుకొని మిగిలిన ప్రిపరేషన్ లడ్డూకి అయితే చేద్దాం అనేసి కొద్దిసేపు ఫోన్ చూస్తా పడుకున్నాను. ఈ లోపల మా లోకి అయితే ఫోన్ చేసింది మా ఫ్రెండ్. అప్పుడైతే రోజు డైలీ 1 అవర్ అయినా మాట్లాడుకునే వాళ్ళం నేను లోకి. ఇప్పుడు ఆ పిల్ల కష్టజీవి అయిపోయింది, డ్యూటీకి పోతుంది. ఇంకా ఆ పిల్ల వారానికి ఒకసారి ఫోన్ చేసేటప్పుడు నేను ఇంకా గంటైనా పట్టుకొని వదలదనమాట. మా ఆయన కూడా మీరెవరు ఫోన్ చేసింది చూడు అంటాడు. అంతసేపు మాట్లాడతాం అనమాట. నిజంగా అప్పుడు డైలీ మాట్లాడే వాళ్ళం, ఇప్పుడు పొద్దే పోవడం లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి వయసు నిద్ర లేచేసింది. దానికి స్నాక్స్ కింద డ్రై ఫ్రూట్స్ లడ్డు, ఒక బర్ఫీ అయితే తెచ్చాను అనమాట, సోన్ పాపడి. అది తినేసింది. ఇంక మళ్ళీ నాకు బాడీ పెయిన్స్ ఉండడం వల్ల గడ్డం సాహిబ్ దగ్గర తెచ్చుకున్న టాబ్లెట్స్ అలాగే ఉన్నాయి. ఇంకా వేసుకొని అయితే నేను ఇంకా అంగడికి అయితే వెళ్ళాము. అంగడి తెరిచే టైం అయింది కదా అనేసి సాయంత్రం లేచింది వయసు. ఇంకా అప్పుడు మళ్ళీ అప్పాన్ని కొనుక్కొచ్చుకునింది, గ్రీన్ లేస్. ఇంకా దీనికి నీళ్ళు పోసి అయితే రెడీ చేసేసాను ఇక్కడ జడేసి. ఇంకా నెయ్యి తెచ్చుకున్న వెంటనే ఇంకా మిగతా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట అవిసె గింజల లడ్డూకి. ఇంకా అదే ఇంకా స్నాక్స్ ఎంతైనా ఇంట్లో పెట్టు, అంగట్లో మటుకు కొనుక్కు రావాల్సిందే, అలా అలవాటు అయిపోయింది బుడ్డది. ఏం చేద్దాము. ఇంకా రాగి పిండి కూడా కొనుక్కొచ్చినాను అనమాట. ఇది నెయ్యిలో కొంచెం రాగి పిండిని సిమ్లోనే వేయించినామంటే అదొక ఫ్లేవర్లెస్ బాగుంటుంది కదా. అసలు నిజానికి చెప్పాలంటే ఇదంతా రెడీ అయినాక పిండి అంతా అసలు ఎంత స్మెల్ వచ్చిందంటే కమ్మగా స్మెల్ వచ్చింది. ఇంకా బెల్లం కూడా మరీ ఎక్కువ అవ్వలేదు, మరీ తక్కువ అవ్వలేదు, మైల్డ్గా అసలు కమ్మ టేస్ట్ అయితే వచ్చింది. నిజంగానే చాలా బాగా వచ్చింది అనమాట. ఇంకా అందులోకే నేను అప్పుడు లాస్ట్ టైం ఏం చేసినానంటే శనక్కాయ పప్పులు వేసినాను అనమాట. కానీ ఇప్పుడు ఆ శనక్కాయ పప్పుల ప్లేస్లోనే నేను ఇట్లా కొన్ని మార్చాను అనమాట. ఈ రాగి పిండి, కొబ్బరి లాస్ట్ టైం కూడా వేసాను. ఇప్పుడు ఇవన్నీ అయితే మిక్సీ పట్టేస్తున్నాను. బెల్లం నేను సన్నగా తరిగినా కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి, దానికోసం అలా మిక్సీ పట్టాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అయితే ఇవి రెండు మిగిలినాయి అనమాట. ఖర్జూరం అయిపోయింది, అవి వంట చుట్టేకి ఇంకా ఏం లేదు కదా గట్టిగా. ఇంకా అది అయితే అట్టట్టే ఉండిపోయి పప్పులు. ఇంకా అవి అయితే శనక్కాయ పప్పుల ప్లేస్లో ఇవి వేసేసి అయితే నేను కమ్మటి టేస్ట్ వస్తుంది కదా ఫ్లేవర్ అనేసి ఈ లడ్డూలో అయితే కలిపేసాను అనమాట. ఇంకా అంతా వంటలు చుట్టేదానికోసం కొంచెం నెయ్యి ఉంటే బాగుంటుంది అనేసి 4 ప్యాకెట్లు నెయ్యి అయితే వేసాను. అది సరిపోలేదు, మళ్ళీ 4 ప్యాకెట్లు తీసుకొని వచ్చి అయితే మళ్ళీ వేసి అయితే లడ్డూలు అయితే చుట్టేసాను అనమాట. ఇంకా సో లాస్ట్కి ఫైనల్ అయితే టేస్ట్ అయితే బాగా వచ్చింది కమ్మగా. ఇది డైలీ ఒక లడ్డు, ఇది ఒకటి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒకటి ఇవ్వచ్చు చిన్నపిల్లలకి, చాలా బాగుంటుంది అనమాట. వయసు కోసమే నేను ప్రిపేర్ చేశాను. ఇట్లయితే లడ్డు చుట్టేసి కొద్దిసేపు ఆరబెట్టేసి అయితే నేను బాక్స్లో వేసి పెట్టుకునేసాను. ఎన్ని లడ్డూలు వచ్చిందో పూర్తిగా వీడియో అయితే చూపించలేదు, మీరు దిష్టి పెట్టేస్తే మళ్ళీ అందుకోసమే చూపించలేదనమాట, సారీ. ఇంకా లాస్ట్కి లడ్డూలు చుట్టి కొద్దిసేపు ఆరబెట్టేశాను. ఎన్ని వచ్చినాయంటే లడ్డూలు వచ్చేసి 60 దాకా వచ్చినాయి. ఎన్ని వచ్చాయో మటుకు చెప్తున్నాను. ఇవి కూడా ఒక 2 months వస్తాయి నాకు తెలిసి, ఉంటాయి కూడా. అంతగా ఒకవేళ చెడిపోతుంది అనిపిస్తే కింద నేను ఫ్రిడ్జ్లో అలా పెట్టి యూజ్ చేసుకుంటాను, సో నో ప్రాబ్లము. ఇంకా అవి చుట్టేస్తేనే వయసుకి అన్నం తినిపిస్తాను, పెరుగు ప్యాకెట్ తెచ్చుకోపో వయసు అని చెప్పి పంపించాను అనమాట. అన్నంలోకి తిరువాత అన్నం ఉంది, దాంట్లోకే తెచ్చుకోపో అని చెప్తే అదేమో అప్పుడు మళ్ళీ ఇంకొకసారి అప్ప తెచ్చుకునింది చూడండి. ఇది పెరుగు ప్యాకెట్ కాకుండా ఫస్ట్ అదొకటి తెచ్చుకునేసింది వేఫరు. నేను మళ్ళీ అరిసాను, నువ్వు వేఫర్ తెచ్చుకుంటావా, పెరుగు కదా నేను చెప్పింది, పోయి తాపో అంటే మళ్ళీ అవే సెకండ్ టైం వేఫర్ అయితే తీసుకొని వచ్చింది. ఇంకా నైట్కి అయితే నేను అన్నం తినిపించేసి వయసుకి ఇంకా నేను ఇంకా ఎడిటింగ్ పని అయితే పట్టుకున్నాను. ఇంకా మా ఆయన 10 గంటలకు వస్తాడనమాట. ఇంకా చికెన్లో కొంచెం సాల్ట్ ఎక్కువైందని అయితే అన్నాడు. దాంట్లోకి అయితే పెరుగు యాడ్ చేసి నేను కొంచెము అందులోకి నిమ్మకాయ పిండినానంటే అది తెలియదు కదా, సాల్ట్ అనేది కొంచెం తగ్గుతుంది కదా అనేసి ఇలా ప్రయోగం అయితే చేశాను అనమాట. ఇంకా లాస్ట్కి అయితే సెట్ అయిందండి. అంతేనండి ఈరోజు బ్లాగ్. ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక్క లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.